హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు అమ్మ వంటలో మనం చేయబోయే రెసిపీ కొబ్బరి చట్నీ. టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు అండ్ 1 టేబుల్ స్పూన్ పుట్నాలు అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అంతవరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ చట్నీ రెడీ. ఈ చట్నీని ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.